హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వారందరికీ సంబంధించి ప్రభుత్వం నుండి 2 శుభవార్తలైతే వచ్చాయి. అయితే ఆ వచ్చినటువంటి శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించి పూర్తిగా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్‌ను ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు మోస్ట్ ఇంపార్టెంట్ కార్డు. అయితే ఆధార్ కార్డు లేని వ్యక్తి ఉన్నారు. పిల్లలతో పాటు పెద్దవారికి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అయితే ఉంది. అయితే మీ యొక్క ఆధార్ కార్డుకి తప్పనిసరిగా ఈ 2 ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డు మీరు ఎప్పటి నుండి చేసుకున్నారో ఆ డేట్ నుండి ఇప్పుడు ప్రజెంటు మనకు ఏదైతే డేట్ ఉందో ఈ డేట్‌కి 10 ఇయర్స్ అనేది కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు 10 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే గనుక వెంటనే మీ యొక్క ఆధార్ కార్డుకి అప్డేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది నేను చెప్పేది కాదండి. ఇది స్వయంగా ఉడాయ్ మనకు ప్రకటించడం అయితే జరిగింది. సో, ఈ అప్డేట్ అనేది చేసుకోకపోతే రద్దవుతుందా అని చెప్పేసి కొంతమందికి డౌట్ అయితే ఉండవచ్చు. సో, రద్దవుతుందని చెప్పేసి మనకు ఎక్కడా చెప్పలేదు. అయితే చేసుకుంటే మనకే మంచిది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డులో ఉన్నవారికి సంబంధించి మనకు పేరు కానివ్వచ్చు, అడ్రస్ కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు. సో, ఇవేంటంటే మనకు సమ్‌టైమ్స్ మన యొక్క తొందరపాటులో ఏందంటే మనము తప్పుగా మన యొక్క పేర్లు నమోదైపోయి ఉంటాయి. సో, తప్పుగా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, అడ్రస్ కూడా తప్పుగా మనకు నమోదవుతుంది. అలాగే కొంతమంది ఏందంటే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి స్థిరపడిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా గానీ వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. ఇక మీరు ఇవి ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది మీరు ఎప్పటి వరకు చేసుకోవచ్చు కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే మనకు ఉడాయ్ ఏం చెప్తున్నారంటే ఇది మనకు జూన్ 14వ తేదీ వరకు తేదీ వరకు మీరు 2027 వరకు మీరు ఇది ఫ్రీగా చేసుకోవచ్చు. ఓన్లీ ఆన్‌లైన్‌లో చేసుకోవాలంటే మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. ఇక మీరు ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా చేపించుకోవాలంటే వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాల్సిందే. అయితే ఇది మీరు ఆన్‌లైన్‌లో చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేమ్ కానివ్వచ్చు, అడ్రస్ కానివ్వచ్చు, అది కూడా మార్చుకోవాలన్నా గానీ మీరు ఆన్‌లైన్‌లో ఏ విధంగా మార్చుకోవాలి ఏంటనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక ఆధార్ కార్డు పేరు, చిరునామా, అడ్రస్సు, పుట్టిన తేదీ అంటే డీఓబీ డేట్ ఆఫ్ బర్త్. సో, అది మార్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఓపెన్ చేసి అధికారిక వెబ్‌సైట్ అయితే ఉంటుంది. ఇక మై ఆధార్ యుఐడిఏఐ ఉదాయ్ .gov.in ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వెళ్ళిన తర్వాత లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఏం చేస్తారంటే మీరు అప్డేట్ ఆధార్ ఆన్‌లైన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. ఆప్షన్ పైన క్లిక్ చేశారనుకోండి, మీరు ఏం మార్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క పేరు అనేది మార్చాలనుకోండి. సో, పేరు పైన సెలెక్ట్ చేసుకోండి. పేరు పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ప్రజెంటు పేరు అలాగే ఏదైతే స్పెల్లింగ్ కరెక్ట్‌గా ఉందో ఆ పేరును అక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ప్రూఫ్ ఏదో ఒకటి పెట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పాన్ ఉన్నిందనుకోండి, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు ఉన్నిందనుకోండి, ఓటర్ ఐడీ కార్డు. ఇక ఈ 2 కార్డులు లేవు, పాస్‌పోర్ట్ ఉన్నిందనుకోండి, పాస్‌పోర్ట్. ఏదో ఒక ప్రూఫ్ అనేది మీరు అక్కడ సబ్మిట్ చేయాలి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి కొంతమంది అడ్రస్ మార్చుకోవాలి. అంటే కొంతమంది ఒక ప్రదేశంలో ఉంటారు. సడెన్‌గా వృత్తిరీత్యా కానివ్వచ్చు, ఇంకా ఏదైనా పర్పస్ పైన వేరే ప్రదేశానికి వెళ్లి స్థిరపడి ఉంటారు. అలాంటి వాళ్ళు ఏందంటే అడ్రస్ చేంజ్ చేసుకోవాలి. ముందున్న అడ్రస్ వాళ్ళకు యూజ్ కాదు. ఇప్పుడు అడ్రస్ చేంజ్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళు అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే అడ్రస్ ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. అక్కడ కింద ఆప్షన్ ఉంటుంది. అడ్రస్ అనేది ఎంచుకోవాలి. కొత్త అడ్రస్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ అనేది మీరు ఎంటర్ చేయాలి. దీనికి కూడా ప్రూఫ్ అనేది పెట్టాలండి. అయితే ప్రూఫ్ ఏం పెట్టాలంటే ఎలక్ట్రిక్ బిల్లు, రేషన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ అనేది మీరు అప్‌లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, ఇది మనకు అడ్రస్ మార్చుకునే వాళ్ళకు మాత్రమే. ఇక థర్డ్ వన్ వచ్చేసి డీఓబీ. డీఓబీ అంటే డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు మార్చుకోవాలంటే ఇక్కడ డీఓబీ చేంజ్ ఆన్‌లైన్ అని చెప్పేసి మనకు అక్కడ ఆప్షన్ ఉంటుంది. సో, చాలా సార్లు అలౌ అయితే ఉండదు. బట్ ఏందంటే డీఓబీ మార్చాలంటే సాధారణంగా మీరు మీ సేవకు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీ సేవా కేంద్రానికి వెళ్తే గనక వాళ్ళు అక్కడ మారుస్తారు. ఒకవేళ అయితే చూడండి, లేదంటే గనక మీ సేవా కేంద్రానికి వెళ్ళండి. అక్కడ వెళ్ళేటప్పుడు కూడా మీరు ప్రూఫ్స్ అనేది తీసుకొని వెళ్ళాలి.
సో ఏమేం ప్రూఫ్స్ తీసుకొని వెళ్ళాలంటే బర్త్ సర్టిఫికేట్ అన్నా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్ లేదనుకోండి ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ అంటే 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అనేది మీరు ప్రూఫ్‌గా తీసుకొని వెళ్ళాలి. ఇక ప్రతి అప్డేట్‌కు మీరు ఎంతో కొంత వాళ్ళు ఎంత అడుగుతారో రూ. 50 అడుగుతారేమో మార్చినందుకు. సో అది మీరు ఇవ్వాలి. అంటే బయట మనం మార్చుకుంటే ఇవ్వాల్సయితే ఉంటుంది. ఫ్రీగా అయితే చేయరు గదా! సో తప్పనిసరిగా మనం ఇవ్వాల్సయితే ఉంటుంది. ఒకవేళ మనం ఇంటెలిజెంట్ ఉంటే గనక మనం ఆన్‌లైన్‌లో చేసుకోగలుగుతాము అనుకుంటే గనక ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. ఎంత టైం పడుతుందని చూసుకున్నట్లయితే మనకు 3-7 రోజులు అప్డేట్ అవుతుంది. ఇక స్టేటస్ చెక్ చేయడానికి అదే వెబ్‌సైట్ అనేది మీరు యూజ్ చేసుకొని స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక ముఖ్యమైనటువంటి విషయాలు చూసుకున్నట్లయితే మీ ఆధార్‌కి మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. ఆధార్‌లో ఒక నంబరు, వాడేది ఒక నంబరు. ఈ విధంగా ఉంటే మీకు ఓటీపీ రాదు. ఆధార్‌లో ఏదైతే నంబర్ ఉంటుందో ఆ నంబర్‌కే మీకు ఓటీపీ వస్తుంది. ఆ నంబరే మీరు యూజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఓటీపీ వస్తుంది. మీరు వాడే నంబర్ ఒకటి, ఆధార్‌లో ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ మనకు అంటే యూజ్ అండ్ త్రో వాడేసి పడేయడం. ఈ విధంగా చేస్తే గనక మీకు ఆధార్ కార్డ్‌కి సంబంధించి నంబర్ అనేది చేంజ్ చేసుకోవాలి. అప్పుడు నంబర్ చేంజ్ చేసుకుంటేనే మీకు ఓటీపీ వస్తుంది. లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్‌కి వెళ్లి మీరు ఈ మొబైల్ నంబర్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవి చేసుకుంటేనే మీకు ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఈ డీటెయిల్స్ అనేది మార్చుకోగలరు. ఓటీపీ రానిదే మీరు ఏ డీటెయిల్ కూడా మార్చుకోలేరు. అయితే ఇది మీ సేవలో మీరు వెళ్తే మీకేం ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఏందంటే అక్కడ మీరు డబ్బులనేది వాళ్ళు అడుగుతారు. మార్చినందుకు మనకు ఫ్రీగా చేయరు గదా! సో వాళ్ళు ఎంతో కొంత అడుగుతారు. సో దాన్ని మనం ఇవ్వాల్సయితే ఉంటుంది. అలాగే ప్రూఫ్స్ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సయితే ఉంటుంది. ఈ ప్రూఫ్స్ తీసుకొని వెళ్తేనే మీకు అక్కడ అప్డేట్ అనేది చేస్తారు. ఈ ప్రూఫ్స్ అనేది తీసుకొని వెళ్తేనే మీకు డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, అడ్రెస్ కానివ్వచ్చు, నెక్స్ట్ వచ్చేసి నేమ్ కానివ్వచ్చు మారుస్తారు. అయితే ఇది 2027 వరకు కేంద్ర ప్రభుత్వం చాలామంది ఇంకా మనకు ఆధార్ అప్డేషను, ఆధార్‌కి సంబంధించినటువంటి మార్పులు, చేర్పులు చేసుకోలేదని గుర్తించి మనకు ఈ గడువునది మనకు పొడిగించడం అయితే జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క పథకానికి కానివ్వచ్చు, ప్రతి ఒక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రావాలన్నా గానీ, మనం ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ అనేది ఇవ్వకపోతే మనకు డబ్బులు రావడం లేదు. అలాగే మనకు అట్‌లీస్ట్ బ్యాంక్‌కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అనేది కావాలన్నా గానీ, ఆధార్‌కి సంబంధించి లింకప్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి పనులకన్నిటికీ ఆధార్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్‌గా అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే పెట్టారు కాబట్టి, సో ఆధార్ కార్డ్‌కి సంబంధించి ఏ రూల్ వచ్చినా గానీ తప్పనిసరిగా మీరు చేసుకోండి. ఇంకా ఏమైనా స్పెషల్ రూల్స్ వచ్చినా గానీ, ఏమైనా మార్పులు, చేర్పులకు సంబంధించి ఇంకా ఏమైనా ఈజీ వేలో ఉంటే గనక తప్పనిసరిగా అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను. ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్‌ను ఫాలో అవుతుండండి. ప్రతిరోజు మీకు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా చూస్తూ తెలుసుకోండి. సో ఇదండి ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలీదు కాబట్టి ఇన్ఫర్మేషన్‌ను షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.